ఏహే మాదే గెలుపు, ఏహే మావాడే గెలుస్తాడు. అంత సీన్ లేదమ్మా, మా లీడర్కు విజయం ఖాయం. నీ ముఖం చూడు, మీ లీడర్కు డిపాజిట్ కూడా రాదు. పందెం వేసుకుందామా? హలో, అట్లా చూస్తుండు, మా అభ్యర్థికి ఎప్పుడు లేని మెజార్టీ వస్తుంది. గియ్యే కదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నడుస్తున్న డైలాగులు. మరి జనం ఏమనుకుంటున్నారో ఇందామా? మేం ఇరగబోడ్చినాం, చెప్పిన పథకాలకు తోకలు కత్తిరియకుండా ₹1 ఎక్కువనే ఇస్తున్నాం. రోడ్లన్నీ మంచిగా చేసినాం, వరదలు రాకుండా చూసినాం, పట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు గట్టి నమ్మకంతోనే ఉన్నారు కదా. సాలే, మీ సక్కదనం గానొస్తూనే ఉంది కదా 2 ఏళ్ల సంధి. అయినా ముందు గెలిచిన లీడరు మా లీడర్ అయితే మళ్ళా కూడా మా లీడరే గెలుస్తారు అని బీఆర్ఎస్ పట్టు మీదున్నది. ఇక బీజేపీ వాళ్ళు వీళ్ళు చాలా మంది లీడర్లు మేమే అంటున్నారు. అభ్యర్థి ఖరారు గానోళ్ళు కూడా మేమే అని చేతులు ఎత్తుతున్నారు. అసలు జనాలు ఏమంటున్నారంటే కిరణ్ కుమార్ కి అది ఇవ్వండి, మన ఎవరికి ఇవ్వను, కానీ కాంగ్రెస్ కి అయితే ఎవరు వేయరు. ఎందుకంటే కాంగ్రెస్కి వేయరు, బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. బీఆర్ఎస్ పార్టీ పని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్కి చూసారు. 21 నెలల్లో వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏది ఒకటి అమలు చేయలేదు తెలుసా. దాని ఎట్లే సార్ మేము చెప్తున్నా, మేమే పబ్లిక్, మాకు తెలుసు కదా ఏది ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు. 100 మందిలో 10 మంది కూడా ఇవ్వలేదు. మీరు చెప్పి ఇచ్చారని చెప్తారు, అమలు చేస్తారు, కానీ 100 మందిలో 10 మంది కూడా ఇవ్వలేదు ఎవరికి. 200 యూనిట్స్ కరెంట్ అన్నారు, ఏదో 100 మందికి 10 మందికి ఇచ్చారు అంతే. అట్లా ఇస్తే అట్లానే ఉంటారా? అట్లా ఉండదు కదా. ఈ స్కీమ్ అంటే అందరికి ఇవ్వాలి. ఆడ అందరికి ఇస్తున్నప్పుడు ఇక నువ్వు 10 మందికే ఇస్తాను, అందరికి ఇస్తాను చెప్పినావు కదా. ఒక్క మాట మీద నిలబడలే. 22 నెలలు చూసి జనాలు మొత్తం చూసే ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్కి అది వచ్చింది. ఏంటంటే మనకి మోహం వచ్చింది, ఇప్పుడు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకి. మీరు పని చేయలేదని వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారని చూపెట్టాలి. ఓటే అట్లనే చేస్తాం, వేసి చెప్తాం కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ నడిపేయలేదు, వచ్చే గవర్నమెంట్ ఏమో బీఆర్ఎస్ ఉంటుందని చెప్తాం. సరే, ఈ మనిషిని కూడా అడుగుదాం, జనం ఏమనుకుంటున్నారో చెప్పుర్రి. ఇక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అన్న. కాంగ్రెస్ ఉట్టి ఏమంటారు, వర్షం పడినప్పుడు వస్తారు వాళ్ళు, దాని తర్వాత ఎప్పుడు రారు. ఇక్కడ మిగతా ఏమనంటే ఇక్కడ అన్నీ నల్ల కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా కావాలంటే అన్నీ ఉంటుండే. ఇప్పుడు మేడం ఉన్నది, మేడంకి ఓటేసి మేడం గెలిపిస్తాం. జూబ్లీ హిల్స్ లా బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ జీవిడిసే కదా, ఆయన మీదున్న అభిమానంతోనే గెలిపించినాం. ఇప్పుడు కూడా ఆయన ఇంటామ మీద మాకు నమ్మకం ఉన్నది, ఆమెకే ఓట్లేస్తామంటున్నారు జనాలు. మనిషి మన నడుమ లేకుండా పోయినంత మాత్రాన అభిమానం నమ్మకం పోతుందా చెప్పుర్రి?